నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని వాతావరణం గురించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు మాట్లాడుతూ శుక్రవారం పగటిపూట వేడిగా ఉంటుంది. వాయువ్య దిశ నుంచి గాలులు గంటకు 15 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, దీనివల్ల దుమ్ము తుఫాను ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు ఉష్ణోగ్రతలు గరిష్టంగా 37 డిగ్రీల నుంచి 39 డిగ్రీల మధ్య నమోదవుతాయని చెప్పేసి ఆయన వెల్లడించారు. అలాగే శుక్రవారం రాత్రి వేడి పరిస్థితులు కొనసాగుతాయి. వాయువ్య దిశ నుంచి చురుకైన గాలులు వీస్తాయి. ముఖ్యంగా తీరం వెంబడి 15 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి, రాత్రిపూట అత్యధికంగా 25 నుంచి 27 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి, అలాగే రేపు శనివారం విషయానికి వస్తే పగలు పూట వేడిగా మరియు దుమ్ముగా ఉంటుందని చెప్పేసి, బలమైన వాయువ్య గాలులు 30 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. అలాగే శనివారం ఉష్ణోగ్రతలు గరిష్టంగా 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతాయని చెప్పేసి, శుక్రవారం రాత్రి వేడిగా దుమ్ము క్రమంగా పెరుగుతుంది. గాలులు వాయువ్య దిశ నుంచి తేలికంగా ఉంటాయని చెప్పేసి, గంటకు 15 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఉష్ణోగ్రతలు 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య శనివారం రాత్రి నమోదవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ డైరెక్టర్ గారు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.